ఒక కవితను చూద్దాము. బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. కడుపులోంచి బిడ్డ బయటపడి చేతుల్లోకి తీసుకొని గుండెలకు అద్దుకున్నప్పుడు చిన్ని ప్రాణం చిన్ని ముఖం ఎంత చిన్నగా ఉంది నా చేతుల్లో అనుకున్నా. రాత్రంతా మేల్కొనే ఉండి చూస్తూనే ఉన్నా ఈ చిన్ని ముఖం నా చేతుల్లో ఎప్పుడు నిండుతుందా అని. ఇప్పుడు దోసిలి నిండా పువ్వు ముఖం కూడా నా బిడ్డ నవ్వు ముఖంలాగా అంటూ ఆ దోసిల్లో ఉన్న పువ్వుని తన బిడ్డ ముఖంతో పోలుస్తూ చాలా మనసుతో ఫీల్ అయ్యి రాసిన కవిత. ఇప్పుడు తన బిడ్డకు కూడా ఎప్పుడూ ధైర్యం చెప్పేది. ఆ రోజు మార్నింగ్ కూడా నార్మల్గానే హగ్ ఇచ్చి స్కూల్కి పంపింది అంటూ కూడా స్వేచ్ఛ కూతురు బిగ్ టీవీతో చెప్పింది. కానీ సాయంత్రం వచ్చేసరికల్లా ఏమైందో తెలీదు. మధ్యాహ్నం కూడా తల్లితో కూడా నార్మల్గానే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరి సాయంత్రంలోనే ఆమె మనసులో ఏం అలజడి జరిగిందో తెలియదు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకుందా ఏంటి అనేది ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి తెలియాల్సి ఉంది. అలాగే స్వేచ్ఛ తల్లి కూడా బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. మోసపు మాటలు నమ్మి నా కూతురు ఆత్మహత్యకు పాల్పడింది అంటూ కూడా స్వేచ్ఛ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. స్వేచ్ఛ చాలా స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి, అందరికీ ధైర్యం చెప్పే అమ్మాయి. తను ఎందుకు ఇలా చేసుకుంటుందో ఊహించలేదు. అలాగే ఈ స్వేచ్ఛ ఆత్మహత్యకి కారకుడైన వాడిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా తల్లి డిమాండ్ చేస్తుంది. అయితే ఆ నిందితుడి ఇల్లు తెలిసినా కూడా పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా తల్లి చెప్తున్నారు. ఆమె మంచి రచయిత, స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి అంటూ కూడా చెప్తున్నారు. సాహిత్యం అంటే చాలా ప్రాణం, అందరినీ మోటివేట్ చేసే ఆమెకి ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు. సొంతంగా తనే చాలా స్ట్రాంగ్, ఏదైనా కూడా ఇండిపెండెంట్గా తనే డెసిషన్స్ తీసుకునేంత స్ట్రాంగ్ అమ్మాయి అంటూ కూడా తల్లి అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. స్వేచ్ఛ మరణానికి గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు స్వేచ్ఛ ఫోన్ని కూడా తీసుకుని సీజ్ చేశారు. ఇంకా ఫోన్లో లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడింది, ఇలాంటి అంశాలపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఓ ఛానల్లో, న్యూస్ ఛానల్లో వర్క్ చేసిన ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ మరణంతో తన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్వేచ్ఛకు 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. కుమార్తె కూడా తల్లి మరణంతో షాక్లో ఉందనే చెప్పొచ్చు. అయితే తన తల్లి మరణించే ముందు తనకు కొన్ని మాటలు చెప్తుంది అంటూ కూడా చెప్పారు అంటూ బిగ్ టీవీతో తన కుమార్తె కొన్ని మాటల్ని షేర్ చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు కూతురుతో స్వేచ్ఛ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తాత వస్తాడు, నిన్ను చూసుకుంటాడు, జాగ్రత్త అంటూ కూడా తల్లి చెప్పినట్లుగా కూతురు చెప్తుంది. అయితే కూతురికి ధైర్యం చెప్పిన స్వేచ్ఛ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, అందరినీ నమ్మొద్దు అంటూ తనకు పదే పదే చెప్పిందంటూ కూడా స్వేచ్ఛ కూతురు చెప్పింది. నన్ను స్ట్రాంగ్గా చేసి మా అమ్మ వెళ్ళిపోయింది అంటూ కూతురు కన్నీరు మున్నీరవుతుంది. స్వేచ్ఛను మోసం చేసిన వాడిని శిక్షించాలి అంటూ కూడా స్వేచ్ఛ తల్లి కూడా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ చాలా మందికి ధైర్యం చెప్పేది అంటూ కూడా తన తల్లి చెప్పింది. స్వేచ్ఛ కూతురు అలాగే స్వేచ్ఛ తల్లితో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. తెర మీద ఎప్పుడు నవ్వులు చిందిస్తూ అందరినీ నవ్విస్తూ ఉండేటువంటి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది. ఎప్పుడు ధైర్యంగా మాట్లాడుతూ నలుగురిలో స్ఫూర్తిని నింపేటువంటి స్వేచ్ఛ లేదు అన్న విషయాన్ని ఇక జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం స్వేచ్ఛ ఇంటి వద్ద ఉన్నాము. నిన్న తను రెంటుకుంటున్నటువంటి ఇంట్లో సూసైడ్ చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు తండ్రి తన మనవరాల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చినటువంటి టైంలోనే డోర్ తీయకపోవడం వల్ల స్వేచ్ఛ ఆ డోర్ని బ్రేక్ చేసి లోపల సూసైడ్ చేసుకున్నటువంటి స్వేచ్ఛని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అయితే తన తండ్రి ఆరోపిస్తున్నారు పూర్ణచంద్రరావు అనే వ్యక్తే కారణము, తనని శిక్షించాలి అని చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి స్వేచ్ఛ ఈ రెంటింట్లో ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇల్లే స్వేచ్ఛ అమ్మగారి ఇల్లు. అయితే రోజు కూడా స్వేచ్ఛ తన తల్లితో ఎంతో చక్కగా మాట్లాడేది, తన కూతురుతో కూడా నవ్వుతూ ఉండేది, ఏ విషయాలు కూడా బయటికి చెప్పుకునేది కాదు అని చెప్తున్నారు. కానీ తండ్రి కూడా పలుమార్లు స్వేచ్ఛకున్నటువంటి బాధల్ని గురించి చెప్పుకున్నప్పుడు ఇంటికి వచ్చేసేయి, ఎవరు వద్దమ్మని చెప్పి పలుమార్లు చెప్పాను అని చెప్తున్నారు. కానీ పూర్ణచంద్రరావు ఇదంతా చేశాడు, తనని కఠినంగా శిక్షించాలి అని నిన్న తండ్రి బిగ్ టీవీతో మాట్లాడుతున్నప్పుడు కూడా తను చెప్పారు. అంటే నిజంగా తను సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుంది అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మనం చూడొచ్చు తన సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి స్వేచ్ఛ. ప్రస్తుతం వాళ్ళ పాప ఉంది, ఆ పాపను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి మాట్లాడదాము. ఎప్పుడు
చివరిగా మాట్లాడింది, వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అని. ఎందుకంటే తను పెట్టినటువంటి సోషల్ మీడియాలో ఒక కొటేషన్ చూస్తే, కడుపులో నుంచి బిడ్డ బయటపడి చేతుల్లోకి తీసుకొని గుండెలు అద్దుకున్నప్పుడు చిన్ని ప్రాణం చిన్ని ముఖం ఎంత చిన్నదిగా ఉంది, నా చేతుల్లో అనుకున్న రాత్రంతా మేల్కొనే ఉంది, చూస్తూనే ఉన్న ఈ చిన్ని ముఖం నా చేతుల్లో ఎప్పుడూ నిండుతుందా అని, ఇప్పుడు దోసిలి నిండా పువ్వు ముఖం కూడా నా బిడ్డ నవ్వు ముఖం లాగా అని స్వేచ్ఛ రాసినటువంటి ఈ చిన్న కొటేషన్ ఇప్పుడు నిజంగా కూడా ఆ బాధ, అంటే తన బిడ్డ గురించి రాసినటువంటి ఈ కొటేషన్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి బిడ్డ అని చెప్పి రాసింది. కానీ జీవితాంతం ఆ బిడ్డకి దుఃఖాన్ని మిగిల్చింది. ఎందుకంటే ఎంతో అందరికీ పరిచయం ఉన్నటువంటి స్వేచ్ఛ ఇక లేదు అన్న విషయాన్ని మనమే జీర్ణించుకోలేకపోతున్నాం, కానీ బిడ్డ తట్టుకోలేకపోతుంది. చివరిగా ఎప్పుడు మాట్లాడింది అమ్మ నీతో? నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తాతయ్య వచ్చి పిక్ చేసుకున్నాడమ్మా అంటే సరే అని చెప్పి లాస్ట్ అక్కడ. అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మీ అమ్మ, ఎప్పుడూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటిది నీకు లైఫ్లో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా లీడ్ చేయాలని ఏమైనా చెప్తూ ఉండేదా? నన్ను స్ట్రాంగ్గా చేసి వెళ్ళిపోయింది మా అమ్మ. అంటే చూసావా, చివరి క్షణాల్లో కూడా తను రాసినటువంటి పోస్ట్ నా బిడ్డ నవ్వు ముఖం లాగా ఉంది అని ఒక ఫ్లవర్ని పెట్టింది. అంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ అమ్మ లేదు అన్న లోటుని ఎవరు తీర్చలేరు. ఏం చెప్తూ ఉండేదమ్మా నీకు? ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, అందరినీ నమ్మొద్దు, నాకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు నేను చూసుకుంటా, లైఫ్ లాంగ్ నిన్ను సేఫ్ ఉంచుకుంటా అని చెప్పి. మీ మధ్య బాండింగ్